జనరల్‌గా మూలశంక వ్యాధిని ఆయుర్వేదంలో అర్షస్ అంటారు సార్. అంటే ఇదేంటంటే జనరల్‌గా ఎలాగా డిస్క్రైబ్ చేస్తారంటే ముల్లు గుచ్చుకోవడంలాగా అనిపిస్తుంది సార్. మనకి ఈ కింద మార్గంలో, గుద మార్గంలో. సో దాన్నేంటంటే అర్షస్ అంటారు సార్. సో జనరల్‌గా దీనికేంటంటే లైఫ్ స్టైల్ ఇంబాలెన్స్ అనేది ఒక ప్రాబ్లమ్ సార్. అంటే చాలామంది నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, టైంకి మోషన్ అవ్వకపోవడం వల్ల, తర్వాత ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇది జనరల్గా వస్తుందండి. సో దీనికి ఏంటంటే చాలామంది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఉండే ఏరియాని బట్టి మజ్జిగ అన్నం సరిగ్గా తీసుకోరు. సో మనకేంటంటే చిన్నప్పటి నుంచే కూడా మన తల్లిదండ్రులేంటి, తాతలేంటి అందరూ కూడా పప్పు అన్నం, చారు అన్నం, కూర అన్నం, మజ్జిగ అన్నం, మనకి ఈ 4 బేసిక్. బట్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా కూర అన్నం తినేస్తారు, చారు అన్నం తినేస్తారు, కానీ మజ్జిగ అన్నది పక్కకి వెళ్ళిపోయిందండి. సో ఈ పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే బాడీని శాంతింపజేసే ద్రవ్యాలు ఏవి ఉండట్లా మన భోజనంలో. సో ఎవరైతే రెగ్యులర్గా మజ్జిగ తీసుకోరో వాళ్ళకేంటంటే ఈ లోపల ఫీసెస్ ఉంటుంది, అంటే మలం అంటారు కదా, అది గట్టిగా అయిపోతుందండి. సో అదేంటంటే ఫ్రీక్వెంట్గా బయటికి వచ్చే మార్గం అంతా కూడా రప్చర్ చేసి ఈ పైల్స్ని అనేదాన్ని క్రియేట్ చేస్తాయి. సో దీనికి ఏంటంటే పీచు పదార్థం ఒకటి రెగ్యులర్గా తీసుకోవాలండి, మంచినీళ్ళు ఆరారా తీసుకోవాలి, మజ్జిగ, మంచినీళ్ళు, తర్వాత బార్లీ, సబ్జా, చారు అన్నం, మజ్జిగ అన్నం తప్పనిసరిగా మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే ఈ మూలవ్యాధి అనేది దూరంగా ఉంటుంది. అద్భుతమైన మందులు ఆయుర్వేదంలోనే ఉన్నాయండి దీనికి. ఎందుకంటే మోడర్న్ మెడిసిన్లో దీనికి కంప్లీట్ క్యూర్ చేసేది లేదు. అండ్ రెండోది ఏంటంటే ఇది డిసీజ్ కాదు, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మా దగ్గరికి వచ్చి దీనికి కంప్లీట్ క్యూర్ ఉంటుందా అని అడుగుతారు అన్నమాట అండి. దీనికి కంప్లీట్ క్యూర్ ఉంటుందా అంటే ఇది డిసీజ్ కాదు, ఇట్స్ ఎ కండిషన్. సో మనం మన బాడీని ఎంత బాగా చూసుకుంటామో దాన్ని బట్టే ఈ వ్యాధి రావడం తగ్గడం అనేది ఉంటుంది. సో మనకి ఆయుర్వేదంలో అద్భుతమైన మందు అర్సోహర చంద్రప్రభాధివటి అని ఉంటుందండి. ఈ అర్సోహర చంద్రప్రభాధివటి అనేది అర్షస్సు, మూత్రగతం, మూత్రకృత్యం అంటే పైల్స్, ఫ్రీ మోషన్, ఫ్రీ యూరినేషన్, యూరిన్ అవుతుంటే కనుక చాలామందికి మంట వస్తూ ఉంటుంది, అది ప్లస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ ఈ యానోరెక్టల్ కేసెస్, ఆల్మోస్ట్ అన్ని యానోరెక్టల్ కేసెస్లో కూడా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. సో మనకి ఆయుర్వేదంలో ఏకైక మందు మొత్తం అన్ని యానోరెక్టల్ కేసెస్కి కూడా ఈ అర్సోహర చంద్రప్రభాధివటి అని చెప్పచ్చు. సో ఈ పైల్స్ ఆపరేషన్ అనేది ఏంటంటే చాలామంది వాళ్ళకి ఆహార నియమాలు అవి పాటించలేక, పచ్చాలు పాటించలేక వాళ్ళు అంతవరకు అంటే ఈ అది రప్చర్ అయిపోయి బ్లీడ్ అయిపోయి ఇంకా దాన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వరకు వచ్చేంత వరకు తీసుకెళ్తారు. బట్ జనరల్గా ఈవెన్ ఆపరేషన్కి వచ్చినప్పుడు కూడా యాబ్సెస్ అవన్నీ వచ్చినా సరే జాగ్రత్త పడితే సర్జరీ లేకుండానే కంప్లీట్గా మనకి తగ్గించుకోవచ్చండి. ఇక్కడ సర్జరీ అనేది చేయించుకోవద్దు అని ఎందుకు అంటామంటే జనరల్గా ఒకసారి సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా 100% పేషెంట్స్ మళ్ళీ ఈ రికర్ అవుతుంది. రికర్ అయ్యే టైంకి ఈ సర్జరీ మీద డిపెండ్ అయిపోతారు. ఈ డిపెండ్ అయినప్పుడు మనకి యానల్ స్పింక్చర్ అనేది ఉంటుంది అన్నమాట అండి. అంటే మనకి ఈ యానస్ యొక్క ఓపెనింగ్ ఉంటుంది, అది క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇది డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎప్పుడైతే యానల్ స్పింక్చర్ అనేది దెబ్బతిందో చాలామందికి ఇదివరకున ఈ మోషన్ మీద కంట్రోల్ పోయిన కేసెస్ చాలా ఉన్నాయండి. సో కాబట్టి ఏంటంటే జనరల్గా ఈ ప్రాబ్లంతో ఎవరైతే వచ్చారో వాళ్ళకి ముందే వార్న్ చేస్తామండి, ఇలాంటి కేసెస్ ఇంత ఎక్స్ట్రీమ్గా తెచ్చుకోవద్దు, ఆహార నియమాలు పాటించండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి అని చెప్పి అంటామండి. సో ఎవరైతే ఈ ప్రాబ్లం ఉందో, యానోరెక్టల్ ప్రాబ్లం ఉందో పైల్స్ అనేది, సో వీళ్ళు ఏంటంటే కారాలు, మసాలాలు లేదా కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి తీసుకోకూడదు. జనరల్గా పైల్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మసాలాలు తీసుకోకూడదు, కారాలు తీసుకోకూడదు, శనగపిండి తీసుకోకూడదు, మోషన్ ఫ్రీగా అయ్యేలా చూసుకోవాలి, ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. సో ఈ పచ్చం అంటే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కనుక పెట్టుకుంటే
వాళ్ళకి అసలు ప్రాబ్లం రాదండి. బట్ ఎప్పుడు కూడా మందుకు అనేదానికి మాత్రం పచ్చి ఉండదు. అది మనకున్న ప్రాబ్లంకే పచ్చం. యూరిన్ సరిగ్గా అవ్వకపోవడం, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కాళ్ళు వాపులు, తర్వాత చాలామందికి ఏంటంటే ఈ మూత్రం పోస్తుంటే విపరీతమైన మంట, మూత్రం ధారాళంగా రాకపోవడం, అంటే యూరిన్ సరిగ్గా ఫ్రీగా అవ్వకపోవడం, తర్వాత మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, తర్వాత బ్లీడింగ్ కూడా, ఈవెన్ బ్లీడింగ్ మోషన్స్ కూడా కంట్రోల్ అవుతాయండి. దీనికి అంటే ఈ అలోపతిక్ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఆయుర్వేదం మందులకి సైడ్ అడ్వాంటేజెస్ ఉంటాయండి.